ముందు ఎక్కడ ఉండేవారు? దేవపట్నం అండి. దేవపట్నం. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇది దేవపట్నం వచ్చింది. కాలనీ దేవపట్నం కాలనీ కింద ఇచ్చేది భూమి. అక్కడ ఇల్లు లగ్గొట్టేసారండి. ఇల్లు లగ్గొట్టాక ఇల్లు తలాలు ఇక్కడ ఇస్తానన్నారండి. 5 సెంట్లు అని ఇచ్చారు. వాళ్ళు డబ్బు ఇచ్చిన వాళ్ళకేమో ఇళ్ళకి ఇల్లుని పెట్టి డబ్బు వేసారండి గవర్నమెంట్. చిన్న ఇళ్ళగా పెద్ద ఇల్లులాగా వేసారండి. అయ్యా వేసిన తర్వాత ఆర్ఎండి అకౌంట్లో 60,000, 64, 65 ఇచ్చారు. అయ్యేవో ఇప్పుడు మేము వచ్చండి 5 సంవత్సరాలు అయిపోయిందండి. 5 సంవత్సరాలకి వాళ్ళు కడతాను నాకు 5 సంవత్సరాలు బట్టి అద్దెల్లాంటి ఉన్నామండి. పెద్దోళ్ళు అయితే పెద్ద 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఉంటున్నారండి అయ్యా అద్దెకి. మనలాంటి చిన్న వాళ్ళు అండి 2 ఏళ్ళు చిన్న కొంపలు అటు ఏది అలాంటి పాడైపోయిన కొంపలు కట్టినాయండి. అవి ఇస్తే 500 ఇది 5 ఏళ్ళు 500 ఏమో ఇది వస్తున్నారు. 500 అవుతుందండి అయ్యా ఏంటి నెలకే. ఏంటి ముందు పొలం ఉండేదా మీకు? అక్కడ ఉండేది 4 గుంటల భూమి ఉండేదండి. ఎంత ఇచ్చారు 4 గుంటలకి? 4 గుంటల కంటే అదే 4,50,000, 40,000 ఇచ్చారండి. డబ్బులు ఏం చేశారు? ఇక్కడ మళ్ళీ కొనుక్కున్నారా లేదా డబ్బులతో? అబ్బాయి కొనలేదండి. ఇవాళ ఇచ్చిందేనండి, గవర్నమెంట్ ఇచ్చింది. అది కట్టి అప్పు చెప్తాక మనకి అర్థమైందండి. కట్టి అప్పు చెప్పి కరెంటు ఇవన్నీ వేస్తామన్నారండి. ఇంకా లెక్క మాకు ఎక్కడే దారిలో డబ్బులు అని ఎక్కడో అక్కడ వచ్చేస్తున్నారండి కొంతమంది. పిల్లలు ఏం చేస్తున్నారు? ఎవరా పిల్లలండి? పిల్లలు మా పిల్లలు కూలి పని చేసుకుంటున్నారండి. అక్కడ ఉన్నారు ఆడండి కోనలో ఉన్నాడు పెద్దోడు ఒకడు. ఒకడేమో అది కొవ్వూరులో ఉంటున్నాడండి. పోలవరం రాకముందు ఎలా ఉండేది, పోలవరం వచ్చిన తర్వాత ఎలా ఉందంటారు మీ పరిస్థితి? అయ్యా పోలవరం కోసం ఏమంటారు? పోలవరం రాకముందు ఎలా ఉండేది అది ప్రాజెక్ట్? బ్యారేజీ రాకముందు బంగాళా ఉంటుందండి మాకు అక్కడ. అయ్యా బాబు పంటకాల రాజ్యం పండిది, ఇబ్బంది లేదు. కూలోడు కూడా 4 కూడా ఇబ్బంది లేదండి. ఎక్కడికి వెళ్ళినా పొలంకి తెచ్చుకోవచ్చు, అన్నీ పనకంటే వచ్చి ఇక్కడ రాక ఒక జిన్ను కూడా దొరకదండి. అయ్యా ఇక్కడ ఏమి తెచ్చుకుంటే లేదు, ఉంటే గ్యాస్ అనుకుంటే తినడం ఉంటామనండి. మరి ఇలా ఉందండి. తర్వాత రైతులకేమో కొంతమంది ఏంటండి తెచ్చుకున్నాడేమో రూపాయలు తెచ్చుకున్నాడు తక్కువని, ఎక్కువైనండి. కొంతమందికి ఇవ్వలేదండి. మాకు వద్దంటే కోర్టులో కట్టేశారు డబ్బుని. డబ్బు చాలదు మా భూమి కిరాయి అన్నాడు. అంటే వాళ్ళు ఉచ్చుకోలేదండి. ఉచ్చుకోపోయి గవర్నమెంట్ ఏం చేసిందంటే కోర్టులో కట్టేసింది. ఏంటి ముందు ఎక్కడ ఉండేవారు? మేము దేవీపట్నం నుండి వెళ్ళమండి. ఏంటి దేవీపట్నం నుంచి దేవీపట్నం కాలనీకి మీరు షిఫ్ట్ అయ్యారు. ఎలా ఉంది అక్కడ జీవనోపాధి, ఇక్కడ ఎలా ఉంది? అక్కడ బాగుంటుందండి, అది మంచి ఏరియా. ఇక్కడికి వచ్చాక మేము తొయ్యర్ గ్రామంలో కొన్నాళ్ళు ఉన్నామండి. తర్వాత మా ఊరు వచ్చాము. ఇక్కడ ఇచ్చారు మాకు. ఇప్పుడేమో చిన్న వర్షం వస్తే చాలు ఇక్కడ కాలువ వచ్చేస్తుందండి. ఇక్కడ ఇలాగా అది ఏ నీరో మాకు తెలియదు కానివ్వండి, ఇలాగ నీరు వచ్చేసి మొన్న ఇదంతా కమ్మేసిందండి. మా ఇంటి చుట్టూ వారం రోజులు ఉందండి. వారం రోజులు ఉంటే పాపం మా సార్లు వచ్చి అదే తెలుగుదేశంలో ఎవరు ఉంటారు కదండి, వాళ్ళు వచ్చి ఇదంతా తీయించి నీరు ఇలా పంపించారండి కిందకి. పంపించిన తర్వాత బాగానే ఉందండి. మరి ఏమన్నా మళ్ళీ వర్షాకాలం గట్ట వస్తే మా పరిస్థితి ఏంటో తెలియదండి. గతంలో మీరు దేవీపట్నం అంటే పోలవరం దగ్గరలో ఉన్నప్పుడు ఎలా ఉంది మీ జీవితాలు, ఇప్పుడు ఎలా ఉన్నాయంటే? అప్పుడే బాగుంటుంది సార్, ఇప్పుడేం బాగుంటుంది. అప్పుడైతే ఇంచక్క ఉంటుంది. మాకు అన్నీ మంచి ఇల్లులు, మంచి పొలాలు కట్ట అన్నీ ఉండి కదండి. ప్రభుత్వం ఇస్తానన్న హామీలన్నీ మీకు నెరవేర్చినారు? అక్కడ నెరవేర్చారండి. ఎక్కడ ఉన్నాయండి? మాకు ఇంకాను 6 లక్షలే కదండి మాకు ఇచ్చారు ప్యాకేజీ. ఎక్కడ ఇచ్చారండి? ఎవరికి ఇవ్వలేదు. ఎవరికైనా ఇచ్చారేమో నాకు మాత్రం తెలియదండి. ఏంటమ్మా ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? అంటే ఏమైనా ఉపకారం ఏమైనా చేయమంటున్నారా? పిల్లలకి ఉద్యోగాలు, రైతులు పిల్లల ఇంటి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏం చేస్తున్నారంటారు? మరి ఉద్యోగాలు ఉండే వాళ్ళకి ఉద్యోగాలు కదండి. మరి అందరికీ చదువులు ఉన్నాయి చక్కగాను. చదువులు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఉంటేనే భవిష్యత్తు బాగుంటుంది కదా. మరి చదువు లేని వాళ్ళకి పరిస్థితి ఏంటండి? చదువుకున్న వాళ్ళకంటే ఏదోటి ఇస్తారు, అసలు ఏమి లేని వాళ్ళకి ఏంటండి పరిస్థితి? మరి అక్కడ మీ పిల్లల పరిస్థితి ఏంటండి? అక్కడ పని చేసుకుని బతికి వాళ్ళమండి అప్పట్లోని. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పని చేసుకోవడానికి ఎవరు ఇస్తారండి? కొత్తగా వచ్చిన వాళ్ళు మేము. అదే ఏదో పని చేసుకొని ఏదో రకంగా బతకాలి కదా. మరి అదండి మా పరిస్థితి. ఏం చేయట్లేదండి. ఇక్కడ ఏం చేద్దామన్నా ఏం ఫెసిలిటీస్ ఏం లేవు. చదువుకున్న వాళ్ళు అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. ఏమైనా ఫ్యాక్టరీస్ అయ్యి పెట్టి మాకు జాబ్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే బాగుంటుంది. చదువుకున్న వాళ్ళు చాలా మంది ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పుడు
గతంలో అక్కడ మీ భూములు ఉండేటప్పుడు మీకు ఎలా ఉందంటారు? ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏంటి, ఎలా మారింది? అక్కడ అయితే ఓన్గా బిజినెస్ చేసుకునే వాళ్ళకి అందరికీ అన్నీ ఉండేవండి. అక్కడ నుంచి కొలాప్స్ అయిపోయాక ఇక్కడికి వచ్చాక కొంచెం మళ్ళీ నిలబడాలంటే కష్టమే కదండి. వాళ్ళు ప్యాకేజీలు వేసినా మాకు ఇన్నాళ్ళు అద్దెలకుండి అన్నీ అయిపోయాయి. కాబట్టి ఇక్కడ ఏమన్నా మాకు సచివాలయాలు అవి కట్టినప్పుడు ఇక్కడ వాళ్ళకి పోస్టులు తీసి జాబ్ చేస్తే మంచిదండి. ఇప్పుడు తర్వాత మీ పిల్లల పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు మీరు అందరూ అంటే ఇప్పుడు మీ పెద్దవాళ్ళ నుంచి ఓకే, ఇప్పుడు రైతు పిల్లలు వీళ్ళందరి పరిస్థితి ఏంటంటారు? ఫ్యూచర్లో మీ అబ్బాయి పరిస్థితి ఏంటంటారు? ఏం చేయాలో అని మేము ఆలోచిస్తున్నాం. దీని గురించి ప్రభుత్వం ఆలోచించి అక్కడ ఊరు తీసేసారులేండి. కాకపోతే ఇక్కడ మా పరిస్థితి కూడా ఆలోచించి చేస్తే మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. గవర్నమెంట్ ఏమైనా కోరుకుంటున్నారు అంటే? మీరు కూడా డిగ్రీ చదివారని విన్నాము. ఏంటి ఇప్పుడు ఏమైనా జాబ్స్ ఏమైనా కల్పించాలనుకుంటున్నారా ఏంటి? జాబ్స్ అంటే మాకు వేరే దగ్గర నుంచి వచ్చాం కాబట్టి అంత త్వరగా ఇక్కడ దొరకట్లేదండి. ఇక్కడ ఉన్న వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళే చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మా వరకు కూడా కొంచెం ఫ్యాక్టరీస్ కానీ ఏమైనా పెట్టి ఉపాధి కల్పిస్తే మంచిది చాలా వరకు. ఏంటి పోలవరం ప్రాజెక్ట్ రాకముందు అక్కడ ఉండే ప్రజలు, ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలు, మీ బ్రతుకులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు మీ బ్రతుకులు ఎలా ఉన్నాయి? నా పేరు లింగంపల్లి హరిబాబు. మా పరిస్థితి అక్కడ ఉన్నప్పుడు అయితే మేము ఏం పట్టుకున్నా బంగారం కింద ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అడుక్కు తిని బతుకు అయిపోయింది మా బతుకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అక్కడ నుంచి వెళ్ళిపోయే ముందు మట్టుకు రాజకీయ నాయకుల మట్టుకు చాలా హామీలు ఇచ్చేసారు. హామీలు అంటే ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, మీకు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, నెల నెల మీకు అద్దెలు ఇంటి అద్దెలు ఇస్తామన్నారు, ఇక్కడ నుంచి మీరు ఊరు మార్చేటప్పుడు దారి ఖర్చులు ఇస్తామన్నారు. కానీ ఏమీ అమలులోకి రాలేదు. తీరా ఇక్కడికి వచ్చాము అంటే ఈ ఆల్రెడీ వచ్చి 6 సంవత్సరాలు పైనే దాటింది. గవర్నమెంట్లు మారుతున్నాయి కానీ మాకైతే ఇప్పటికొచ్చి ఏమీ అందుబాటులోకి ఏమీ లేవు. తీరా ఇక్కడికి వచ్చామంటే 6,000 ఈ ఆల్రెడీ 6,000 రెంట్లు కట్టుకుని ఇప్పుడుకి వచ్చాము. తీరా కాలనీలోకి వచ్చాము. ఇప్పుడు ఈ 2 నెలల నుంచి కాలనీలోకి వెళ్ళామంటే అక్కడ ఏమీ సదుపాయాలు లేవు. వాటర్ గాని, బాత్రూమ్లు గాని, డ్రైనేజీలు గాని ఏమీ లేవు. అదేటని మనం గవర్నమెంట్ అడిగినా ఎవరిని అడిగినా చేస్తామండి కంగారేటి అంటున్నారు. ఎక్కడ ఒక రోడ్డు వేస్తున్నారు, 10 రోడ్ల తర్వాత ఒక రోడ్డు వేస్తున్నారు. ఎక్కడో డ్రైనేజీ కడుతున్నారు, 10 రోడ్ల తర్వాత. ఏది సంబంధం లేకుండా చేస్తున్నారు. రాజకీయ నాయకులు గాని ఇవాళ మేము మా దేవపట్నం గ్రామం వచ్చి 1200 ఓటింగ్, 650 కుటుంబాలు ఓట్లు మట్టుకు ఏం చేసుకుంటున్నారు. ఇవాళకి వచ్చి ఒక్క రాజకీయ నాయకుడు మా కాలనీకి వచ్చి ఏమైంది కానీ ఎమ్మెల్యే గాని ఎవరు గాని కలెక్టర్ గాని ఎవరు గాని ఈ ఆటకు వచ్చి అడుగు పెట్టింది లేదు. ఏటమ్మా మీకేటి ఏమన్నా బాగున్నాయా లేదా ఏటని అడిగింది లేదు. ఓటింగ్ల మట్టుకు ఏం చేసుకున్నారు. వాళ్ళకి మట్టుకు మాకు ఏ సదుపాయాలు లేవు. ఆడవాళ్ళు బాత్రూమ్లకు వెళ్ళడానికి మట్టుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చేస్తున్నారు ఎక్కడో ఒక రోడ్డు వేస్తున్నారు, 10 రోడ్లు ఆపుతున్నారు, ఒక డ్రైనేజీ కడుతున్నారు. మెట్లు కూడా చూడని ఎక్కలేకపోతున్నాం, దిగలేకపోతున్నాం. అలాంటి మేమే కుర్రోళ్ళమే వాళ్ళతో బాధపడుతున్నాం అంటే వయసు మళ్ళిన వాళ్ళు, ఆడవాళ్ళు, పెద్దవారు ఎంత ఇబ్బంది పడతారో మీరే ఆలోచించుకోవాలి. దాన్ని బట్టి మీరే ఏం న్యాయం చేయాలో చెయ్యండి. మేమేం కోరుకున్నా ఏమి ఇస్తారండి? చాలా గవర్నమెంట్ అయితే మాకు చాలా ఇస్తానంది. అక్కడి నుంచి వస్తాకి దారి ఖర్చులు ఇస్తానంది. ఆ ఇంటి రెంట్లో మీరు వెళ్ళిపోండి, ఇంటి రెంట్లకు ఇస్తాము, మీ హౌసులు కట్టిలోపు మీకు ఎంత అయితే ఖర్చు అవుతో నెల నెల ఇంటి రెంట్లు ఇస్తానన్నారు. కానీ ఏమి ₹1 కాదు, ఆ 6,30,000తో మమ్మల్ని బయటకు తోసేశారు. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. దాని నుంచి మీరేం గవర్నమెంట్ ఏం న్యాయం చేస్తుందో చెయ్యాలండి. కూలి పనికి వెళ్ళడమే, ఆ కూలి పనులు కూడా లేవు. ఆ 6,30,000 పెట్టుకుని తిన్నారు, ఇప్పుడు వరకు ఉన్నాయి లేవు. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. చిన్న లేదు పెద్ద లేదు, వయసుతో సంబంధం లేదు, చాలా మంది ప్రాణాలు పోయినాయి. అది ఎంతవరకు మన నిజమో అబద్ధం మనకు తెలదు. కానీ మనకైతే రోడ్లు అన్నారు 14 అడుగులు అన్నారు, 12 అడుగులు వేస్తున్నారు. దానికి మేము సంబంధం మేము అడగలేదు. మాకు తొందరగా సదుపాయాలు కావాలి. దాన్ని బట్టి గవర్నమెంట్ అడిగినా ఎవరిని అడిగినా పట్టించుకుంటా లేదు. వేస్తున్నాం అంటున్నారు అంతవరకే. చాలా ఇబ్బందులు పడుతున్నారు లేడీస్. ఏంటి అప్పుడు ఎలా ఉండేది మీ లైఫ్? ఎలా ఉండేది లైఫ్? మాకు దేవపట్నం చాలా బాగుండేదమ్మా. అలాంటిది ఇక్కడికి వచ్చాం, కానీ వచ్చాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ పని చేసే వాళ్ళు కూడా సరిగా చేస్తలేదు.
ఒక బోధి వదిలేసి 4 బోధుల కాడికి వెళ్తున్నారు. చెప్తుంటే వాళ్ళు వింటలేదు. చాలా మంది కూడా చాలా బాధలు పడుతున్నారండి. మరి దానికి ఇంకా వాటర్ ఇవ్వలేదు, బాత్రూములు రెడీ లేదు, ఏమీ లేవండి. చాలా ఇబ్బందులు పడుతున్నాం మరి ఇక్కడ. ఈ పెద్దలు ఈ నాయకులందరూ కూడా ఎవరో పట్టించుకుంటా లేదండి. మరి అదండి పోలవరం ప్రాజెక్టు గురించి మేము ఇక్కడికి వచ్చేసాం. మాకు రాకముందు చాలా బాగుండేదమ్మ దేవపట్నాన్ని. మాకు సొంత భూములు, సొంత ఇళ్ళు అన్నీ చాలా బాగుండేవి. మాకు ఇక్కడికి వచ్చాక నానా బాధలు పడతాం. మేమే కూలోళ్ళలాగా ఉన్నాం. ఎంత అలాంటి వాళ్ళమైనా మాకు పూట ఉంటే పూట టిప్పులు చేసి తింటున్నాం. మరి ఏమంది ఇచ్చిందమ్మా? 6 లక్షలు ఇచ్చింది. 5 సంవత్సరాలు అయింది. 6 లక్షలు 5 సంవత్సరాలు ఉంటాయంటారా? ఉంటా కిళ్ళి లేవు, అద్దెలు పోయినాయి. ఒక రూమ్ తీసుకుంటే 6,000 కట్టవలసి వచ్చింది. నెలకు 6,000 అద్దె చప్పుని కట్టాము మేము ఇప్పుడు వరకుని. సొంత ఇళ్లలోకి వచ్చాము, పోనీ ఇళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళేమో బాత్రూములు లేవు, వాటర్ ఇవ్వలేదు, ఏమీ లేవు. ఇగో ఇప్పుడేమో రోడ్డులు వచ్చారు. ఆ రోడ్డు వస్తే మళ్ళీ 10 రోడ్ల తర్వాత ఓ రోడ్డు వస్తున్నారండి. మరి రైతులమే, మేము రైతులమే. ఇదే మరి ఇదే పని. రైతుల పిల్లలకే ఇచ్చారు ఈ హౌసులు. రైతులందరూ పెద్దవాళ్ళంతా పోయారు. ఈ పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలకి ఇచ్చిన హౌసులు ఇవి. ఈ హౌస్ ఒకటి కూడా అమ్మ లేదు, బాబు లేదు అన్నట్టు ఉంది. పొలాలు పోయినాయి, అన్నీ పోయినాయి. ఆ పొలాలకు కొన్ని పొలాలకు డబ్బు ఇవ్వలేదు. ఇక్కడ నానా బాధలో పడుతున్నాము. వర్షాకాలం వచ్చినప్పుడు మునిగిపోయి ఉన్నాం. అలాగే దిగబడి అలాగే ఇంట్లోనే ఉన్నాం. మరి అద్దెలు కట్టుకోలేక వచ్చేసాం. ఇప్పుడు మేము వచ్చి 9 నెలలు అయింది. ఈ 9 నెలల్లోనే ఇలాగే గాలిలో ఉన్నట్టు ఉన్నామండి. ఇప్పుడు రోడ్లు పోతున్నారు, సైట్ కాలువలు కడుతున్నారంటే వారం లేదు. ఒక రోజు కడుతున్నారు ఇక్కడ, మళ్ళీ 10 రోడ్ల తర్వాత మళ్ళీ అక్కడ పోతున్నారు. ఇది కూడా తెరవలేదు. మరి వాటర్ లేకుండా ఎన్నాళ్ళు ఉంటాం? బాత్రూమ్ లేకుండా ఎన్నాళ్ళు ఉంటారండి ఆడవాళ్ళు? అలా ఉందండి ఇక్కడ పరిస్థితి మాకు. ఉందమ్మా. మాకు అక్కడ 8 ఎకరాల వరకు ఉండేదండి. ఏమి ఇచ్చారండి? ఎకరానికి 2,40,80,000 ఇచ్చారండి. ఆ ఎన్నాళ్ళు వస్తాయండి? అక్కడే కూకుని తినేసాం. ఎకరానికి 2,80,000 అంటే పిల్లలు, జల్లలు, కోడళ్ళు అంతా కూడా మనకి ఏం సరిపోతాయండి? అక్కడే అయిపోయినాయండి. దీవపట్నం నుంచి రాగా పునరావాసం అని 6 లక్షలు ఇచ్చారండి. ఆ పునరావాసం పట్టుకుని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ 5 సంవత్సరాల్లోని పునరావాసం తినేసాం 6 లక్షల రూపాయలు. ఇంకేముంటుంది? భూములు ఇవ్వనందండి మాకు, కోయోళ్ళకి తప్ప మాకు ఇవ్వనన్నారండి. భూములు ఇవ్వలేదు. పోనీ ఇల్లు వాకులైనా ఏదన్నా ఫ్యాక్టరీ కట్టితే పోనీ లేబర్ కూడా బతుకుతుంది కదండి. మరి ఇక్కడ మా 640 అన్నీ ఉంటాయమ్మా. 640 హౌసులు ఉంటాయి, గుమ్మాలు ఉంటాయి. మేము ఏం కోరుకుంటున్నామమ్మా? ఏదన్నా మరి కూలికి గట్టా వెళ్దామంటే, పిల్లలు గట్టా ఉన్నారు కదా, వాళ్ళు వెళ్దామంటే ఏదన్నా ఫ్యాక్టరీ గట్టా కట్టుకుంటే బాగుంటుందని ఉందమ్మ. ఇక్కడ మరి బతుకుదేరు లేదమ్మ. ఇక్కడ దేవపట్నం మండలం, దేవపట్నం అయితే అండి ఇప్పుడు ఇక్కడికి ఇచ్చారండి ఇల్లు. వచ్చామండి, వస్తే ఇంటి అద్దెలు అయ్యలేదండి. ఇంటి అద్దెలు కానీ ఇప్పుడు రోడ్లు డ్రైనేజీలు వేస్తున్నారండి. ఇంకా కరెంటు, పెయింట్లు అలాంటివి ఏమి లేవండి. చాలా ఇబ్బందిగా ఉందండి. ఇంటి అద్దెలు వేయలేదు. చాలా మందికి ఇల్లు రాలేదండి. కొంతమంది కోర్టులో ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు అద్దెలు కట్టుకోలేక. ప్యాకేజ్ ఇచ్చారండి 6 లక్షలు. ఆ 6 లక్షలు కూడా అయిపోయాయండి. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నదండి? అప్పుడు మా పరిస్థితి మా ఊళ్ళో చాలా బాగుందండి. డబ్బులు వచ్చాక మొత్తం అవగొట్టేసుకునండి. తింటా కూడు కూడా లేదని చేయడానికి ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారండి. మీ పిల్లలు గట్టి ఏం చేస్తున్నారు ఇప్పుడు? కూలి పనేనండి. ఏ పూట పనులు కూడా ఇక్కడ ఏమి లేవండి. ఆడోళ్ళు కట్ట ఉన్న డబ్బులు తినేసారండి. ఖాళీ అండి. 10,50,000 వేస్తా అన్నారండి. అన్నారు కానీ వేయలేదండి. మరి ఆ చంద్రబాబు గారిని దయించి వేయాలండి. మరి ఇప్పుడు రైతుల పిల్లలందరూ ఏం చేస్తున్నట్టు? ఏమి పనులు లేవండి. ఏమన్నా పనులు దూరం ఆటోల మీద వెళ్తున్నారండి, వస్తున్నారండి. రైతుల పిల్లలు గట్ట అందరూ కూడా ఖాళీయేనండి. 100 ఎకరం ఉన్న వాళ్ళు కూడా ఖాళీగా ఉన్న డబ్బులు కూర్చుని తింటున్నారండి. చాలా సమస్యగా ఉందండి. మరి ఏదన్నా ఫ్యాక్టరీ కానండి, ఏమైనా ఉపాధి కానీ ఏమన్నా కల్పిస్తాయండి. ఇక్కడ బతుకుతారండి జనం అందరూ. మరి చాలా మంది కూలి పని చేసుకునే వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా కోటి సమానం అయిపోయారండి. ఇంకా చాలా బాధగా ఉంటుందండి. మరి ఇప్పుడు అక్కడ పోలవరం ప్రాజెక్ట్ విషయానికి వచ్చేటప్పుడు మీరు ఏమంటారు? మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు ఆ ప్రాజెక్ట్ విషయానికి వచ్చేటప్పటికి? ఇంకా మర్చిపోయారు అక్కడ నుంచి వచ్చారని? మర్చిపోలేదండి. ఏమన్నా అద్దెలు అయ్యి వేసండి, మిగతా బ్యాలెన్స్ కూడా వేస్తాయండి. కొద్దిగా బతుకుదారికి ఏదో ఒకటి చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. మరి ప్రాజెక్ట్ పూర్తి అవుద్ది అనుకుంటారా మీరు? మీ అభిప్రాయం? అవుతుంది అనుకుంటున్నామండి. మరి పూర్తి అవుతుందేమో అనుకుంటున్నామండి. మరి ఏమవుతుంది దేవుడు దయండి. మరి ఇంకొచ్చేసారని మీరు ఇంక పట్టించుకుంటే లేదా ప్రాజెక్ట్? ఇంకా మనకెందుకు అనుకుంటున్నారా? ఇంకా అది పెద్దలో ఉందండి. మరి ఇంకంతా పెద్దోళ్ళ చేతిలో పని కదండి. ఇంక మేము ఏమి అనుకోవట్లేదండి. ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు మీరు ఇప్పుడు?
ప్రభుత్వం ఏముందండి, మాకు ఆస్కారం ఏమి లేదండి, బతుకుతారు ఏమి లేదండి. ఏమన్నా ఉపాధి కల్పించాలి. అద్దెలలోకి డబ్బులన్నీ అయిపోయినాయండి, తింటా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అసలు పరిస్థితులు అయితే ఎవరికి కూడా బాగాలేదండి. నీ పేరు? రాజేష్ అని ఏంటి ఏం చేస్తున్నావు ఇప్పుడు? టిఫిన్ సెంటర్లో చేస్తున్నానండి. ఏంటి మరి మీ ఊరు నుంచి ఇక్కడికి వస్తారు, ఏంటి ఎలా ఉంది మీ జీవితాలు ఎలా ఉన్నా? బాగాలేదండి, ఇక్కడికి వచ్చాక కష్టపడాల్సి వస్తుంది. అక్కడ ఉంటే మా పొలాలు ఇవి ఉంటాయి, వాటర్ ఇవి. మరి ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ బాగాలేదన్న. ఇక్కడ ఇది మరి ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు మీరు? నాకు మంచి చేయాలి, ఫ్యాక్టరీలు గట్టా కట్టాలి, ఉపాధి కల్పించాలండి. ఇక్కడికి వచ్చాక ఏమీ లేవని పని చేసుకోవాలన్నా ఇక్కడికి వచ్చిన R&R మొత్తం అయిపోయింది. 5 సంవత్సరాలు అవుతుందండి. 5 ఏళ్ళు అవుతుంది. మరి ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి అంటే ఇంకా అంతేనే, నాణాలు మామూలు ఉపాధి పనేనని. అక్కడ ఏం చేసేవారు? అక్కడ అంటే వ్యవసాయాలు ఇవే చేసేవారండి. అక్కడ భూమి ఉండేది కదా? భూమి అంటే పాలు లాంటి తీసుకునేవారు, పాలు చేసుకుని తీసుకున్నారు. మరి ఏంటి ఇక్కడ ఎలా ఉంది ఇప్పుడు? మరి ఇక్కడ భూమి గట్ట ఏమి ఇవ్వట్లేదా? భూమి గట్ట ఏమి ఇవ్వట్లేదన్న. మరి ఏంటి ప్రభుత్వాన్ని ఏం కోరుకోండి? మాకు మంచి చేయాలి, ఏదైనా ఫ్యాక్టరీలు గట్ట ఇవన్నీ పెట్టాలి, అవే కోరుకుంటున్నాం. ఇక్కడ ఇలా ఎంతమంది ఉన్నారు నీ వయసు వాళ్ళు ఈ కాలనీలో? చాలా మంది ఉన్నారని. ఇక్కడే ఉంటున్నారా, వెళ్ళిపోయారు బయట? ఇక్కడే ఉంటున్నారని. ఏంటి ఏం చేస్తున్నావు ఇప్పుడు? 10th పాస్ ఇప్పుడు ఖాళీగా ఉన్నానని. ఖాళీగా ఉన్నావు. ఏంటి ఇక్కడికి వచ్చి ఎన్ని ఏళ్ళు అవుతుంది నువ్వు? మొన్న వచ్చామని 2 days అవుతుంది. కాలనీకి అదే 2 days అవుతుంది. 2 days అవుతుంది. మీ సొంత ఊరు ఎక్కడ? సొంతూరు దేవపట్నం. ఏంటి అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది మీ జీవితాలు? ఏంటి అప్పుడు అలాగ ఉంది, ఇప్పుడు అలాగ ఉంది. ఏంటి అప్పుడు బాగుండేది, ఇప్పుడు బాగుండేదా? అప్పుడే బాగుండేది. అప్పుడే బాగుండేది. ఏంటి మీ పేరు? వెంకన్న. ఏంటండి గతంలో పోలవరం దగ్గర ఉండేటప్పుడు మీ జీవితాలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంది? అక్కడ బాగుండేదండి. అక్కడ ఏజెన్సీ కాబట్టి బాగుండేది. ఇక్కడికి వచ్చాక కొద్దిగా వాతావరణం తేడా వచ్చిన దాని మీద కొద్దిగా ఎక్కినిసుకుంటున్నాం మనుషులు, అంతే, ఇంకేం కదండి. పోలవరం ప్రాజెక్టు రాకముందు మీ పరిస్థితి కోసం చెప్పొచ్చండి ఏం ఆ పరిస్థితి గురించి పోలవరం ప్రాజెక్ట్ కాకముందు బాగానే ఉండేదండి. అక్కడ బాగా పని చేసుకునే వాళ్ళు బాగానే ఉండేది. ఇక్కడికి వచ్చా కొద్దిగా నీళ్ళు తేడా మరి ఎటు తేడా తెల్లదండి. కొద్దిగా వాతావరణం మారిన వల్ల కొద్దిగా మనుషులు కొద్దిగా డౌన్ అయ్యి అంతే, ఇంకేం లేదు. మీకు పొలం ఉండేది అక్కడ? మా అన్నీ మాకు ఉండేదండి పొలం. మా అన్నీకే తెలిసిన పొలం, మనకు తెలదు. మరి ఏంటి ఇప్పుడు మరి మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మా పిల్లలు రాయమండ్రి సాకరి పని అక్కడే ఉండిపోయారా? రాయమండ్రి అండి. పిల్లలు రాలే ఇంకా రారండి. పిల్లలకి పెళ్లి చేశాను కదా. మరి అక్కడ ఇల్లు ఎలా అద్దెకుంటున్నారు? అద్దెకి ఇంకా అద్దెకి ఎలా మరి? అద్దె కట్టుకుంటూ ఎలా మరి కట్టబడి ఇంకా ఎలాగే ఇంకా ఏం చేస్తారు? ఇంకా అంతేనండి, ఇంకా మనం చేసేది ఏం లేదు. మరి ప్రభుత్వం గతంలో జాబ్లు ఏవి ఇప్పిస్తారని ప్రత్యేక హోదా చదువు లేదు, జాబులు గట్రా నాకు తెలదు. అలాంటిది నాకు తెలదు. ఆపరేంటి చదువులు గట్ట ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. మన చదువు గట్ట లేదు, ఎప్పుడు ఈ సాకరీ పని చేసుకోవడం, అది కూలి పనికి పోతాం అంతే. ఇక్కడ ఎలా ఉన్నాయి మరి? ఇక్కడ మీకు అన్ని అందుతున్నాయా? ప్రభుత్వం ఇచ్చేది రేషన్ బియ్యం అన్ని? రేషన్ బియ్యం ఇస్తున్నారు. ఎక్కడ ఉండేవారు సార్ మీరు? దేవీపట్నం. అంటే అది పోలవరంకి ఎన్ని కిలోమీటర్ల దగ్గర? పోలవరంకి 20 కిలోమీటర్లు. 20 కిలోమీటర్లు. ఓకే. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? 6 సంవత్సరాలు అయింది. ముందు మీకు భూమి ఏమైనా ఉండేదా? భూమి ఉండేది. భూమి డబ్బు ఇస్తాను, అది ఏజెన్సీ లెక్క కట్టి మఠాదారు భూమి కాదు, స్టేట్ భూములు కూడా 8,80,000 5,80,000 కట్టారు ఎకరానికి. అవి కూడా ఇప్పుడు ఇంకా ఇవ్వలేదు ప్రభుత్వం. నాకు 2 ఎకరాలు. ఇక్కడ ఇల్లు ఇచ్చారా ప్రభుత్వం? ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది. ఇల్లు ఇప్పుడు పూజ చేయలేదు. ఇప్పటికి ఇల్లు అయితే పూజ చేయలేదు, పూర్తి లేదు. రోడ్లు పోతున్నారు. ఇప్పుడు కరెంట్ వచ్చింది, కుళాయిలు లేవు, ఏమీ లేవు. అద్దెలు 6 సంవత్సరాలు అద్దె ఇచ్చాం, అద్దె ఇస్తున్నారు గవర్నమెంట్, అద్దె ఇవ్వలేదు. అదండి. పోలవరం రాకముందు మీ పరిస్థితి ఎలా ఉండేదండి? చాలా బాగుండేదండి, వైకుంఠంలా ఉండేది. చాలా ఎకరం ఉన్నా ఎకరం 60,000 70,000 వచ్చింది. ఇంకా అది కూడా లేకుండా ఇక్కడ సెంటు భూమి లేదు. ఇల్లు స్థలం ఇచ్చారు, కొంతమందికి ఇల్లు ఇచ్చారు. చాలా ఇబ్బంది, గరువులో పడుతున్నాం, చాలా ఇబ్బంది. అప్పుడు ఏంటి 2 ఎకరాల్లో ఏం పండించారు మీరు? మిర్చి, మిరవ, మొక్కసన్న మీరే చేసుకున్నారు? మేమే చేసుకున్నాము. ఇప్పుడు ఆ పొలం తీసుకున్నారు, ఏ దారి లేకుండా చేసేసారు. దారి తినలు వచ్చేసి ఇల్లు అద్దెస్తాం లెగ్గొట్టేశారు మమ్మల్ని. వచ్చి 6 సంవత్సరాలు అయింది కానీ అద్దె లేదు, ఏమి ఎవరైనా తోలేస్తారు బయటికి. ఇక్కడ ఇల్లు పూర్తి అవ్వదు ఈ రోజు కూడా పూర్తి అవ్వదు. ఇక్కడ 2 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు నోటీస్ ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు ఏం అమలు జరపలేదు, ఏమి చేయలేదు. వైఎస్ఆర్ అయితే పోలవరం బ్యారేజీ కానీ మాకు కానీ అది ఏం కూడా మాకు చూడలేదు. ఆయన చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఉన్నారు. అప్పుడు మీరు ఇక్కడికి వచ్చారా? అప్పుడు ఆ వైఎస్ఆర్ వచ్చినట్టు లెగ్గొట్టేశారు మమ్మల్ని. రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడుకి అప్పటికే చెప్పా, మీరు ప్యాకేజీ అడ్డుకొట్టేసుకోండి అంటే అడ్డుకొట్టే తలుపులు లాకులు వేస్తారు. ఆయన అదే పాపలం చేశాడు. ఆయన
పెద్దలు పూర్తిగా ఇవ్వకుండా ఏది కూడా ఇవ్వకుండా అర్జెంటుగా గేట్లు పెట్టేస్తున్నాం. మేము దేవుపట్నం వేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఏంటి మీ పిల్లల పరిస్థితి ఏంటండి ఇప్పుడు? ఖాళీ డిగ్రీ చదివారు, ఇంటర్ చదివారు, వాళ్ళకి ఉద్యోగాలు కానీ జాబులు కానీ ఏం లేవు, పనిలోకి వెళ్ళకపోతున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాం. 2 ఎకరాల భూమి ఉండి ఇబ్బంది, నా కుక్క కూడా పడవు. మా బాధ. గతానికి ఇప్పటికి ఏదైనా కోల్పోయారండి, ఏం చెప్పగలుగుతారు మీరు? కూలిపోతుంది అదే ప్రభుత్వం అండి. ప్రభుత్వం బ్యారేజీ వల్లే మేము కూలిపోయాం. బ్యారేజీ వల్ల మళ్ళీ ఒకవేళ బ్యారేజ్ కంప్లీట్ అవుతే మీకు ఏమైనా ఏం లేదండి, ఏం లేదు. కూలికి పని చేసుకోవడం తప్ప ఇక్కడైతే దారి తెలీదు. మన దాకా అద్దె కొంపల్లో మా వచ్చి ఒక 4 నెలలు 3 నెలలు అవుతుంది ఇక్కడికి వచ్చి. అందరూ ఒక్కొక్కరు ఎక్కడెక్కడ పోయిన వాళ్ళు అందరూ వస్తున్నారు జాయి కానీ. ఏంటి 6 ఏళ్ళు అవుతుందా? 6 ఏళ్ళ ముందు బాగుంటుంది అంటారా? 6 రోజుల ముందు ఏజెన్సీలో నుండి మరి గవర్నమెంట్ గోదావరి వచ్చేస్తుంది కదా, వాళ్ళు వేసుకున్నట్టు వేసుకోండి. ఎవరు ఉన్న కాడికి వాళ్ళు పోయారు. ఇంకా ఉంటుంది ఇంకా మనకి అమ్మాయి లేదా. అక్కడ దేవీపట్నానికి ఇక్కడ దేవీపట్నం కాలనీకి తేడా ఏముందంటారు? చాలా తేడా ఉంది. అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాం. మా ప్రభుత్వం ఉంటే ఏదో రకంగా చేసి పెడతారు. మేము ఇబ్బంది పడుతున్నాం. మారిపోయింది కదా, ఆమె ఇచ్చిన పథకం ఆ ప్రభుత్వం మారిపోయింది కాబట్టి మేము ఎవరిని అడగాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం. మేము కాలనీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా జాబ్స్ ఇస్తానని చెప్పిందని మీ వాళ్ళందరూ చెప్తున్నారు. ఏంటి వచ్చినాయి ఎవరికైనా జాబ్లు ఎవరికి రాలేదు. రైతులు కొడుకులు ఏంటి ఇప్పుడు వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి అంటారు? ఏంటి ఇంకా అదే కూలి పని 4 పని చేసి బతుకుతున్నాం. ఇంకా ఎందుకంటే అవకాశం ఏం లేదు. ఏమైనా చేంజ్ కనిపించిందా మీ జీవితంలో? ఏమైనా మార్పు కనిపించింది? చేంజ్ అంటే ఏదో అలా ఉన్నాం కానీ ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ బాగా. మీ పేరు? ఎంకన్నా. ఏంటి ఏం చేస్తున్నారు? చాకరీ పని, బట్టల పని. ఇంకా ఏంటి గతంలో అక్కడ ఉండేటప్పుడు ఎలా ఉండే మీ జీవితాలు? పోలవరం దగ్గర ఇప్పుడు ఎలా మారినాయి? అక్కడ బాగానే ఉండే